హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. లాస్ట్ వీడియోలో పురుగులు రాకముందే కోసేయాలి అని అన్నాను కదా. ఆ రోజే ఒక పండుని కూడా కోసి చూపించాను కదా. కానీ ఇవాళ చూస్తే కొన్ని సీతాఫలాల పైన ఏవో పురుగులు కనిపించాయి. అందుకే కొంచెం పెద్దగా అయిన సీతాఫలాలను కోసేస్తున్నాము. అవి కోయడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వీడియోలో మాల్కి వెళ్ళామని చెప్పాను కదా. మాల్ నుంచి ఏం తీసుకొచ్చామో చూపిస్తా అన్నాను కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ముందు ఈ చిట్టి సీసాని చూడండి, భలే బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇది ఆవు నెయ్యి. నేను ఇది 9 రూపీస్కి తీసుకొచ్చాను. నెక్స్ట్ జూట్ వాటర్ బాటిల్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఎక్కడికైనా వెళ్తే వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని తీసుకొచ్చాను. మరీ వాటర్ బాటిల్కి కూడా బ్యాగ్ కొంటారా అనుకోకండి, నాకు నచ్చాయి. అలాగే ఆఫర్లో కూడా ఉన్నాయి, అందుకే తీసుకున్నాను. తక్కువకే తీసుకున్నాను. ప్రైస్ గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేశాక చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను తీసుకున్న ప్రైస్ ఇచ్చాను. నాకైతే ఈ జూట్ బ్యాగ్స్ చాలా నచ్చాయి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపించాయి, అందుకే తీసుకున్నాను. ఇది పౌడర్ జాగరీ. ఎప్పుడు పౌడర్ జాగరీ యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాము. ఇవి న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్. టేస్ట్ చేద్దామని ఈ 2 ఫ్లేవర్స్ తీసుకున్నా. ఒకటేమో ఓట్స్, చాక్లెట్ అండ్ ఆల్మండ్, ఇంకొకటి హెర్బ్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇవేమో డేట్ బైట్స్. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయని తీసుకొచ్చా. ఇది నీంబూ పానీ. జస్ట్ 10 రూపీస్కే తీసుకున్నాము ఈ బాటిల్. ఆల్రెడీ ఒక బాటిల్ తాగాము, టేస్ట్ అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. కానీ నో ప్రాబ్లం, బాటిల్ మాత్రం యూజ్ అవుతుంది. ఇది బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ను చెరుకు నుండి కాకుండా డైరెక్ట్గా బెల్లం నుంచి తయారు చేస్తారంట. అందుకని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ బ్రౌన్ షుగర్లో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ B6 లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి. చర్మంపై ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని నియంత్రించి స్క్రబ్గా పనిచేసి చర్మంపై ఉన్నటువంటి మురికిని కూడా నియంత్రిస్తుంది. ఈ బ్రౌన్ షుగర్లో పొటాషియం అధికంగా ఉండడం వల్ల కాళ్ళు, చేతుల తిమ్ముర్లతో పాటు నొప్పులను కూడా ఇది నియంత్రిస్తుంది. ఈ బ్రౌన్ షుగర్ గురించి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇప్పుడైతే లోపల ఎలా ఉన్నాయో చూద్దామని ఈ డేట్ బైట్స్ బాక్స్ని ఓపెన్ చేశాము. ఒక్క దాంట్లో 2 ఉన్నాయి. కార్డమమ్ ఫ్లేవరు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హర్బ్స్ ఫ్లేవర్ బిస్కెట్ ఓపెన్ చేశాను. టేస్ట్ చాలా బాగున్నాయి. చూడ్డానికి ఇదిగో ఇలా ఉన్నాయి. అమ్మ ఇక్కడ బకెట్కి డ్రైనింగ్ హోల్స్ చేస్తుంది. ఇవి పెయింట్ బకెట్స్. ఇందులో ఏవైనా విత్తనాలు వేసి పైన పెడదామని డ్రైనింగ్ హోల్స్ చేసి కింద కొబ్బరి పీచు వేసి పైన మట్టి వేసి డాబా పైన పెట్టాము. లాస్ట్ వీడియోలో బీర గింజలు, చిక్కుడు గింజలు వాటర్లో వేసి నానబెట్టామన్నాను కదా. సో ఆ విత్తనాలను ఈ బకెట్స్లో పెడుతుంది అమ్మ. ఇప్పుడు ఈ బకెట్లో చిక్కుడుకాయ విత్తనాలు పెడుతుంది.
ఇంకొక బకెట్లో బీరకాయ విత్తనాలు పెడుతోంది. చూస్తున్నారు కదా, ఆకాశంలో మబ్బులు, వర్షం పడేలా ఉంది. మరి పడుతుందో లేదో చూడాలి. మేఘాలను చూపిస్తున్నాను కదా, మేఘాలలో క్యుములోనింబస్ మేఘాల గురించి మీరు వినే ఉంటారు. క్యుములోనింబస్ మేఘాలకు మేఘరాజు అనే పేరు కూడా ఉంది. భూమి మీద ఏటా 44,000 క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని అంటారు. మరి క్యుములోనింబస్ మేఘాలు 2-3 గంటల వ్యవధిలో ఏర్పడి గంటన్నర సేపు భీకర వర్షాన్ని కురిపించి వెళ్ళిపోతాయి. ఈ కొద్ది వ్యవధిలోనే భారీ నష్టం జరుగుతుంది. సో అదండి క్యుములోనింబస్ మేఘాల గురించి కొన్ని విశేషాలు. ఇంకా ఇదేమో చాక్లెట్ ఆల్మండ్ ఫ్లేవర్. ఇవి ఇలా ఉన్నాయి, టేస్ట్ సేమ్ చాకో బిస్కెట్ లాగానే ఉన్నాయి. నైట్ డిన్నర్లోకి సగ్గుబియ్యం కిచిడి తింటున్నాను. ఇంట్లో ఫ్రూట్ ప్లాంట్స్, అదేనండి పండ్ల మొక్కలను పెంచే వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక ప్రోడక్ట్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది చిప్కు అని ఒక ఫ్రూట్ ఫ్లై ట్రాప్. ఇందులో ఏం వచ్చాయో చూపించాక ఇది ఎందుకు అండ్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఇందులో పైన క్లోజ్ చేయడానికి కవరింగ్ లిడ్స్తో గ్లాసెస్, అలాగే ఈ ప్యాకెట్స్ వచ్చాయి. ఈ ప్యాకెట్స్ లోపల కేక్ లాంటి ల్యూర్ ఉంటుంది. ఇది మామూలుగా బ్యాక్టీరియా డోర్సలిస్ అనే ఒక ఫ్రూట్ ఫ్లైని ప్రివెంట్ చేయడం కోసం యూజ్ చేస్తుంటారు. ఈ బ్యాక్టీరియా డోర్సలిస్ అనేది ఒక ఫ్రూట్ ఫ్లై, అంటే పండ్లు కాసాక వాటిని చెట్టు పైన ఉన్నప్పుడే మనం కోసి తినడానికి వీలు లేకుండా పాడు చేసేస్తూ ఉంటుంది ఈ ఫ్రూట్ ఫ్లై. ఇది యూజర్ గైడ్. అయితే మామూలుగా పండ్ల మొక్కలకు పండ్లు కాసి అవి మనం కోసే టైంకి పురుగులు పాడు చేసేస్తూ ఉంటాయి. ఆ పురుగులు ఫ్రూట్స్ని పాడు చేయకుండా ఉండడం కోసమే ఇది తెప్పించాము. ఇవేమో గ్లాసెస్, చూస్తున్నారు కదా, గ్లాసెస్కి పక్కన హోల్స్ కూడా ఇచ్చారు. నేను 5 గ్లాసెస్ ఉన్న ప్యాక్ని ఆర్డర్ చేశాను. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇంకా ఇవేమో చెట్లకి కట్టడానికి వైర్స్, ఇవి కూడా ఇందులోనే ఇచ్చారు. అంతేకాదు ఈ కవరింగ్ లిడ్స్కి ప్లాస్టర్ కూడా ఇచ్చారు, ఈజీగా గ్లాస్కి స్టిక్ చేయడం కోసం. మేము ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ని చెట్లకి ఎలా పెట్టామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.